హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ మనం వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే బిగ్ బాస్ ప్రోమో రావడం జరిగింది. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో బిగ్ బాస్ ప్రోమో ఎలా ఉందనేది ఒక్కసారి రివ్యూ చూద్దాము. డైలాగులు అయితే భారీగా పడ్డాయి. డైలాగులు వేసినంత ఈజీ కాదు బిగ్ బాస్ను రక్తి కట్టించడం అనేది. ఎందుకంటే ఈసారి చదరంగం కాదు రణరంగం అని నాగార్జున గారు చెప్పారు. నిజంగా అలా ఉంటేనే హిట్ అవుతుంది, లేదంటే లాస్ట్ టైం లాగా తుస్సు అవుతుంది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. బిగ్ బాస్లో అది నిజమే. ఎందుకంటే దగ్గర ₹1 కోటి మనీ అంత ఈజీగా రావు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలంటే ఫస్ట్ అలాంటి కంటెస్టెంట్లు అయితే తేవాలి. సో మరి నిజంగా ఈసారి అంతమంది అలాంటి కంటెస్టెంట్లు తెస్తారో లేదో చూద్దాము. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే ప్రోమో వచ్చేసి డైమండ్ను చూపించారు. ఫస్ట్ డైమండ్ లాంటి దాన్ని చూపించేసి దాన్ని పగలగొడితే ఒక గద లాంటి దాంట్లో అంటే బిగ్ బాస్ దాన్ని పగలగొడితే అందులోంచి బిగ్ బాస్ లోగో వచ్చేటట్టు అంటే డైమండ్స్ లాంటి కంటెస్టెంట్లను తెచ్చి వాళ్ళతో యుద్ధం చేయించి బిగ్ బాస్ని సృష్టిస్తారన్న టైప్లో ఇచ్చారనమాట. మరి నిజంగా అలాంటి డైమండ్ లాంటి కంటెస్టెంట్ని ఈసారి తేవాలి. తెస్తేనే బిగ్ బాస్కి బాగుంటుంది, లేదంటే లాస్ట్ టైం లాగా అవుతుంది. సో నేనైతే ఈసారి ఖచ్చితంగా లాస్ట్ టైం ఫెయిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా మంచి కంటెస్టెంట్ తెచ్చి అద్భుతమైన బిగ్ బాస్ మనకు అందిస్తారని అనుకుంటున్నా. లోగో డిజైన్ అయితే చాలా బాగుంది. సో మనం వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే ప్రోమో రావడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ బాగుంటుందని అనుకుంటున్నా. మీరు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటెస్టెంట్గా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కంటెస్టెంట్ల వేట జరుగుతుంది కాబట్టి. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ బాయ్.